This call is now being recorded. Yeah. Okay. So first ఇది డిస్కషన్ కాబట్టి ఐఎమ్ గివింగ్ some permissions to unmute yourself. Okay. You can unmute yourself and నార్మల్గా సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే లెట్ స్టార్ట్ ఫ్రమ్ ఎరేస్. సో ఇందులో మెథడ్స్ కూడా కవర్ చేస్తాం ఎందుకంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్ సో మెథడ్స్ దగ్గర నుంచి డిస్కషన్స్ జరగలేదు. సారీ ఫర్ ఇట్. సో విల్ డిస్కస్ టుడే. Let me open codingmaxima.com. Okay, strings one updated. Okay, okay, methods and arrays. Okay, let me voting తో వెళ్దాం. ఫైండ్ కీ పొజిషన్. సో అందరూ సాల్వ్ చేస్తారు కదా, కీ పొజిషన్ అండ్ కీ కౌంట్, ఫైండ్ అన్ ఎలిమెంట్. సో హౌ మెనీ వాంట్, ఓకే ఫైండ్ అన్ ఎలిమెంట్ నేను ఎలాగా చెప్పాను. సో డోంట్ వేస్ట్ టైమ్ బై డిస్కస్ దిస్ అగైన్. సో కీ కౌంట్, సో కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఏంటి సే జస్ట్ లైక్ see if key double equal to AR of I, that means array of I. So count plus plus. Initially count is 0. Now this question also bit clear. Clear కదా ఈ క్వశ్చన్ కూడా అందరికి, ఆర్ ఎల్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపించాలా? కొంచెం చాట్ లో కూడా రియాక్ట్ అవ్వండి. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్ క్లియర్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, గుడ్. ఓకే, నౌ ఫైండ్ కీ పొజిషన్. సో ఇది ఏ ఇండెక్స్ లో ఉంది. సో ఫర్ సపోజ్ key 5 ఫౌండ్ ఇన్ 3 and 4 పొజిషన్, 85 ఫౌండ్ ఇన్ థర్డ్ పొజిషన్, 22 ఫౌండ్ ఇన్ 2, 4, 5 పొజిషన్స్. హౌ మెనీ వాంట్స్ దిస్ క్వశ్చన్? సో చార్ట్ లో టైప్ చేయండి, మీ అని టైప్ చేయండి, హౌ మెనీ వాంట్స్ దిస్ క్వశ్చన్ అన్నప్పుడు. ఓకే, ఓకే. సో కొంచెం ఫాస్ట్ గా ఉండాలి డిస్కషన్, ఎందుకంటే మీరు ఫాస్ట్ గా ఉంటే నేను ఫాస్ట్ గా ఉంటాను. ఇది క్లాస్ కాదు కదా, నేనేమి క్వశ్చన్ మీకు తెలియని క్వశ్చన్లు ఏమి అడగట్లేదు, జస్ట్ లైక్ కావాలి వద్దా అంతే. కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి, ద పీపుల్ హూ వాంట్స్ దిస్ క్వశ్చన్. గివ్ మీ 1 second ప్లీజ్.
Okay, sorry. Okay, we'll start the class. So నా వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ ప్యాకేజ్ హియర్. సో arise. Is my voice is clear? Okay. So find key positions. Class find key positions. And I'm static void main into a equal to, let's take some example from the codingmaxima.com only. ఏ టెస్ట్ కేసు తీసుకుందాం? ఇది తీసుకుందామా? సో ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 2, 4, 5 కూడా వచ్చినాయి కదా. సో 24, 22, 85, 22, 22. ఇరవై నాలుగు, 22, 85, 22, 22. సో నేను స్టాటిక్ గా తీసుకుంటున్నాను, మీరు మాత్రం స్కానర్ తో రీడ్ చేయండి. కీ ఈక్వల్ టు 22. ఓకే. సో ఇప్పుడు ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి నాకు మల్టిపుల్ కావాలి. ఫర్ సపోజ్ లీనియర్ సెర్చ్ ముందు రాసేద్దాం. లీనియర్ సెర్చ్ అంటే ఏమీ లేదు, ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేస్తే దాన్ని లీనియర్ సెర్చ్ అంటాం అంతే. ఇక్కడ ఒక ఇండెక్స్ తర్వాత ఒక ఇండెక్స్ ని సెర్చ్ చేస్తున్నాం కదా. ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ డన్. ఇఫ్ టీ డబుల్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఇక్కడ వరకు అందరికి క్లియర్. సో ఇప్పుడు ఫ్లాగ్ బిట్ పెట్టుకోవడానికి ఏమో ఉందా లేదా అని కాదు ఇక్కడ మనం చెప్పేది. పోనీ కౌంట్ పెట్టుకుంటాకేమో ఎన్నిసార్లు ఉందా అని కాదు చెప్పేది. ఇప్పుడు నాకు ఎక్కడెక్కడ ఉందని కావాలి. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ఎన్నా సజెషన్ ద పీపుల్ హూ ఆల్రెడీ సాల్వ్ దిస్. ఏం చేద్దాం? ఓకే, ఇంకో అరే తీసుకుని అందులో స్టోర్ చేద్దామా? ఓకే, ఇంకో అరే తీసుకున్నాను అనుకో, దాని సైజ్ ఎంత తీసుకోవాలి? 5. అంటే ఈ ఏ డాట్ లెంత్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఒరిజినల్. ఓకే ఓకే సరే, అయితే సమ్ ఫ్లాగ్ అనే తీసుకుంటే సరే. ఏ టైప్ అరే తీసుకును? ఇంటిజర్ ఆర్ బులియన్? ఓకే, ఇంట్ బులియన్. ఓకే ఓకే, కొంతమంది బులియన్ అన్నారు, కొంతమంది ఇంట్ అన్నారు. అండ్ ఇంట్ అన్నారు చూడండి, వాళ్ళు ఏం చేద్దాం అక్కడ? జీరోస్ అండ్ వన్స్ అలా పెట్టుకుందామా అనుకుంటున్నారా? అంటే ఇనీషియల్ గా అన్ని జీరోస్ తో వస్తాయి. సో ఎప్పుడైతే కీ ఫౌండ్ అయిందో ఆ ప్లేస్ లో 1 అని పెట్టుకుందాం అనుకుంటున్నారా? సందీప్, పవన్, సాయ్. ఓకే, విల్ సి. రెండు తీసుకుందాం. ఇంట్ బి అని పెట్టుకుందాం, దీనికి పేరు ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఏ డాట్ లెంత్. డన్. కొంతమంది బులియన్ అన్నారు, బులియన్ కూడా తీసుకుందాం. బులియన్ సమ్ ఫ్లాగ్ అని పెట్టుకుందాం పేరు ఈక్వల్ టు న్యూ బులియన్ ఏ డాట్ లెంత్. 5, 6 అలా తీసుకోకూడదు, ఏ డాట్ లెంత్. ఓకే, ఇఫ్ కీ ఏ ఆఫ్ ఐ అయితే ఏం చేద్దాం? సరే, ఎరేలు అన్నారు కొంతమంది, ఏం చేద్దాం? ఓకే, ద పీపుల్ హూ సే ఇంట్ ఏం చేద్దాం ఇక్కడ? సో ఇంట్ అన్నా చెప్పొచ్చు, బులియన్ అన్నా చెప్పొచ్చు. డిస్కషన్ లో ఫాస్ట్ గా ఉండాలండి. డిస్కషన్స్ లో ఫాస్ట్ గా లేకపోతే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది, చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి కదా. సో మీరు అన్మ్యూట్ చేసుకునైనా మాట్లాడచ్చు, ఐ గివెన్ ఏ పర్మిషన్.
ఓకే. వెరీ గుడ్ రమ్య. రమ్య ఏమన్నారంటే ఫ్లాగ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ట్రూ అని పెట్టమన్నారు. సో ఓకే. ఇంట్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 పెడదామన్నారు హర్ష. ఓకే. వెరీ గుడ్. అంటే బి ఆఫ్ ఐ ఈక్వల్ టు 1. ఇనీషియల్‌గా ఇంటిజర్‌లో అన్ని జీరోస్ వస్తాయి. సో ఎక్కడైతే కీ ఫౌండ్ అయిందో అక్కడ 1 పెడదాం అనుకున్నాం. ఇనీషియల్‌గా బూలియన్‌లో అన్ని ఫాల్స్ వస్తాయి. డిఫాల్ట్ డేటా టైపు. ఎక్కడైతే వాల్యూ ఉంటుందో అక్కడ ట్రూ పెడదాం అనుకున్నాం. సో ఓకే. నెక్స్ట్ ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు అన్నిటి సైజు ఒకటే కాబట్టి ఏ అరేనైనా తెప్పొచ్చు. ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఇఫ్ ఏ బి ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పొజిషన్ ప్రింట్ చేస్తాం. సో ఏమని రాసాం అక్కడ అవుట్పుట్ లో అలాగే రాద్దాం. కీ 85 ఫౌండ్ ఇన్ పొజిషన్స్. ఏమీ లేకపోతే ఏమీ రావు. కీ ప్లస్ కీ ఫౌండ్ ఇన్ పొజిషన్స్ డన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాదు ప్రింట్ ఇస్ ఇనఫ్. ప్రింట్ ఏ ఐ అంతే కదా. అదే ఒకవేళ బులియన్ రాసామనుకోండి ఇఫ్ ఫ్లాగ్ ఆఫ్ ఐ అని పెడితే సరిపోతుంది. అందుకే బులియన్ బెస్ట్. మళ్ళీ అక్కడ కంపారిజన్ ఏమీ అవసరం లేదు. సేమ్ లైన్ రెండిట్లతోనే ఎగ్జిక్యూట్ చేద్దాం. ముందు నేను కమెంట్ అవుట్ చేసేస్తాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ రన్ యాజ్ జావా అప్లికేషన్ కీ 22 ఫౌండ్ ఇన్ పొజిషన్స్ 1 3 4. 1 లో 22 ఉంది, 3 లో 22 ఉంది. అంటే ఇక్కడ నార్మల్ గా పొజిషన్స్ అడిగాం. సో ఇండెక్స్ అడగలేదు. సో పొజిషన్స్ ఏంటి 2 4 5 అంటే ఐ ప్లస్ 1 అని ప్రింట్ చేయాలి. ఐ ప్లస్ 1 స్పేస్ ఆ పొజిషన్స్ మధ్యలో స్పేసెస్ కోసం డన్. అండ్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ నౌ 245 లో పొజిషన్ అయింది. సో ఇంకా ఇది బులియన్ పెట్టి చూద్దాం. ఇది ఇంటిజర్ వాడుకుంటే జీరోస్ అండ్ వన్స్ పెట్టుకుందాం. బులియన్ వాడితే కూడా కరెక్ట్ వచ్చిందో లేదో చూద్దాం. సేమ్ సారీ ఇక్కడ ఏం పెట్టామో అదే పెట్టాలి. ఇండెక్స్ అని ప్రింట్ చేస్తున్నాం. ఇండెక్స్ అని కాదు పొజిషన్ ప్రింట్ చేయాలి. 245 డన్. ఎంతమంది దీన్ని కావాలన్నారో వాళ్ళందరికీ అర్థమైందా? ఈస్ దిస్ క్వశ్చన్ ఈస్ క్లియర్? తేజ, సాయి, పవన్. ఓకే గుడ్. ఓకే. సో ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. ఒక కోడ్ ఎన్ని రకాలుగా అయినా రాయొచ్చు. అల్టిమేట్లీ వాట్ వి వాంట్ అవుట్పుట్. బులియన్ తీసుకుని అయినా రాయొచ్చు, ఇంటిజర్ తీసుకుని అయినా రాయొచ్చు. నౌ సో ఫైండ్ max array min array. Is everyone clear కదా? max min and reverse I have explained you in the class. ఎవరికైనా కావాలా మ్యాక్స్ మిన్ అండ్ రివర్స్? ఇఫ్ ఎనీవన్ వాంట్ మీ అని టైప్ చేయండి. అందరికి క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. ఏం టైప్ చేసినా ఫాస్ట్ గా టైప్ చేయండి. ఓకే. హూ ఇస్ ఎనీవన్ వాంట్ టు టాక్?
ప్లీజ్ టైప్ ఫాస్ట్, క్లియర్ అని టైప్ చేయండి అవసరం లేకపోతే. ఓన్లీ సతీష్ గివెన్ ఆన్సర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే రమేశ్రీ, యూ వాంట్ రివర్స్ ఆఫ్ ఎన్ array? I will show you a program. ఓకే గుడ్. రివర్స్ ఆఫ్ array చాలా మంది సాల్వ్ చేస్తారు, చూద్దాం. సో బేసిక్ గా ఓకే గుడ్ రమ్య, నైస్. రివర్స్ ఆఫ్ ఎన్ array లో కొంచెం చిన్న ట్రిక్కీ ఉంది. అది ఏంటి అంటే how many of you completed reverse of an array? We'll take the same array here. ఓకే ఇప్పుడు నార్మల్ గా రివర్స్ ఆఫ్ ఎన్ array ఏంటి? ఫర్ ఇంట్ I ఈక్వల్ టు ఏ డాట్ లెంత్ -1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి I గ్రేటర్ దాన్ 0 I మైనస్. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో వస్తున్నాము. ఇప్పుడు నేనేమన్నాను? రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేయమనలేదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ system.out.println అని రాశాను అనుకోండి, ఏ ఆఫ్ I ఇలా ప్రింట్ చేశాను అనుకోండి. జస్ట్ ఐ విల్ రైట్ ప్రింట్ టు ప్రింట్ ఇన్ సేమ్ లైన్ ప్లస్ సమ్ స్పేస్. ఫర్ సపోజ్ ఇలా ప్రింట్ చేశాను అనుకోండి, ఇది రివర్స్ ఆఫ్ అన్ array కాదు, జస్ట్ వీఆర్ ప్రింటెడ్ అన్ array ఇన్ ద రివర్స్ ఆర్డర్. సో y ఈక్వల్ టు పెట్టాలి. సో దట్స్ వై greater than or equal to 0. That what mistake is. Okay, 22 22 85 22 24. That means it's printed in the reverse order. We'll give you here 11. ఇక్కడ 11 ఇద్దాం, ఇక్కడ 5 ఇద్దాం. సో ఇది ఎంతమంది ఇలా చేసి రివర్స్ అనుకున్నారు? I haven't asked you to print array in the reverse order. I have asked you to ఇంకో array లోకి కాపీ పేస్ట్ చేయమన్నాను. సో ఇంట్ b ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఏ డాట్ లెంత్. చూడండి, ఇక్కడ రెండు విధాలుగా చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్ జే ఈక్వల్ టు 0 తీసుకుని ఏం చేయొచ్చు? బి ఆఫ్ జే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, జే ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 I less than a dot b dot length. Anything is fine, రెండు ఒకే సైజ్ కాబట్టి, బట్ br అని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అదే చేయాలి. b of I is done. How many of you understood this? ఎంతమందికి అర్థమైంది బిఫోర్ ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్? ఏమైంది? ఒక ఇండెక్స్ ని 0 నుంచి తీసుకెళ్తున్నాను, ఇంకో ఇండెక్స్ ని లెంత్ మైనస్, ఒకటి వెనకాల నుంచి వస్తుంది, ఒకటి ముందు నుంచి వెళ్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, సో సేమ్ 11 22 85 5 24 ఇట్ వాజ్ రివర్స్డ్. అండ్ నార్మల్ గా మనకి ఫర్ లూప్ లో ఈ ఇనిషియలైజేషన్ ప్లేస్ లో కామా పెట్టి మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్ రాసుకోవచ్చు. జే ఈక్వల్ టు 0 అని ఇక్కడే రాయొచ్చు. మల్టిపుల్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. జే ప్లస్ ప్లస్ కామా పెట్టి చేయాలి అంతే. సో ఐ విల్ రిమూవ్ ఇట్ హియర్, ఐ కెన్ రిమూవ్ ఇట్ హియర్. ఇది ఎంతమందికి క్లియర్ గా అర్థమైంది? కామా పెట్టి మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్ చేయొచ్చు. బేసిక్ గా ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ క్వశ్చన్ పెట్టాను నేను. గుడ్ రమ్య, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. యా, మల్టిపుల్ డిక్లరేషన్స్. ఒకటేంటి ఇక్కడ k ఈక్వల్ టు
10, m ఈక్వల్ టు 90. మీ ఇష్టం, ఎన్ని వేరియబుల్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, ఎన్ని ఆపరేషన్స్ అయినా చేయొచ్చు. ఇక్కడ కండిషన్స్ కూడా మల్టిపుల్ రాయొచ్చు, బట్ ఒక కండిషన్ ఫెయిల్ అయినా ప్రోగ్రామ్ ఆగిపోతుంది అనమాట. ఎప్పుడు మల్టిపుల్ కండిషన్స్ ఇస్ ద నాట్ రికమెండెడ్. ఎప్పుడు అసలు ఫర్ లూప్ అవకాశం ఇచ్చింది కదా అని మల్టిపుల్ కండిషన్స్ రాయకూడదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ కోడింగ్ ప్రాక్టీస్. బట్ మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్, మల్టిపుల్ ఆపరేషన్స్ ఆర్ అలౌడ్. ఎందుకంటే ఈ కండిషన్ బేస్ ని యూజ్ చేసుకునే లూప్ తిరుగుద్ది కాబట్టి మల్టిపుల్ కండిషన్స్ రాసినప్పుడు ఒక ప్రోగ్రామర్ కి తెలియదు అది ఎన్నిసార్లు తిరుగుద్దో. అర్థమైందా? అప్పుడు వైల్ లూప్ కి వెళ్ళాలి తప్ప ఫర్ లూప్ అంటే ఏంటి, ఫ్రమ్ దిస్ పొజిషన్ టు దట్ పొజిషన్. అంటే ఎన్నిసార్లు తిరుగుద్దో ఆ లైన్ ని చూడగానే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ రాసినప్పుడు ఏమవుద్ది అంటే ఆ లైన్ ని చూసినప్పుడు అసలు ఫర్ లూప్ యొక్క మీనింగ్ పోతుంది అనమాట. దట్స్ వై ఓన్లీ ఇనిషియలైజేషన్ అండ్ ఆపరేషన్స్ మల్టిపుల్ చేయొచ్చు, బట్ కండిషన్ షుడ్ బి ఓన్లీ వన్. యూ కెన్, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్. Is it clear for everyone? సేమ్ అవుట్పుట్. ఇది ఎక్కడ చెప్పరు అనమాట. సో ఒక ఫర్ లూప్ లోను ఇది ఒక స్పెషాలిటీ అనమాట. మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్, మల్టిపుల్ ఆపరేషన్స్ చేయొచ్చు, బట్ నో వన్ యూజ్. అంటే అంత అవసరం రాదు. మోస్ట్లీ వన్ ఇనిషియలైజేషన్, వన్ కండిషన్ అండ్ వన్ ఆపరేషనే ఉంటాయి, బట్ యూ క్యాన్ డూ మల్టిపుల్. గుడ్. ఓకే, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, సెకండ్ మ్యాథ్స్. ఆర్ ఎల్స్ కొన్నిసార్లు సెకండ్ మినిమం అని కూడా అంటారు, బట్ లాజిక్ ఈస్ ద సేమ్. హౌ మెనీ ఆఫ్ యూ సాల్వ్డ్ ది సెకండ్ మ్యాథ్స్ బై యువర్ ఓన్? కొంచెం ఫాస్ట్ గా చెప్పండి. ఇంకొక 20 minutes లో అరేస్ కంప్లీట్ చేయాలి. ఓకే, 2 people solved by their own. Remaining, please react. Okay, Sai, good count, good number of people solved by their own. ఇంకా ఎంతమంది సాల్వ్ చేశారు? ఓకే, ఎంతమందికి ఇది ఇప్పుడు నేను కోడ్ రాసి చూపించాలి? Let ask in this way. ఓకే సాయి, ప్లీజ్ ఆస్క్. రిమైనింగ్ పీపుల్ అందరూ చేస్తారా? ఓకే నాగేంద్ర, ఫాస్ట్ గా రిప్లై ఇవ్వండి. ఓకే, డోంట్ వేస్ట్ టైమ్, లెట్స్ స్టార్ట్ సెకండ్ మ్యాథ్స్. ఫస్ట్ మ్యాథ్స్ ఆఫ్ an array we all know. We all know max of an array. Like we'll take this array only. Into max equal to integer dot min value for int I equal to 0, I less than a dot length I plus plus. చూడండి, చిన్న ట్రిక్కీ అంతే, ఇందులో పెద్ద కష్టమేమీ ఉండదు. సో ఇఫ్ మ్యాక్స్ లెస్ దాన్ a of I, మ్యాక్స్ ఈక్వల్ టు a of I. సో ఇప్పుడు ఇక్కడ మాక్సిమం వాల్యూ వచ్చేసింది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ద పీపుల్ హూ వాంట్ దిస్ క్వశ్చన్, సాయి, నాగేంద్ర, ఇది క్లియర్ అందరికి? అంటే కొంతమంది చాట్ లో రిప్లై ఇవ్వకపోయినా ఇది చేయని వాళ్ళందరికీ ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? 85 ప్రింట్ అవుద్ది, ఎందుకంటే మాక్సిమం వాల్యూ ఇదే. ఇప్పుడు చూడండి, నాకు 85 కాకుండా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మ్యాక్స్ 24 అనుకోండి, ఈ 85 కాకుండా ఉన్న మ్యాక్స్ వాల్యూ ఏంటి? ఇప్పుడు ఇంట్ అగైన్ సేమ్ లాజిక్ రాద్దాం. సెకండ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఇంటిజర్ డాట్ min value. సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు లాజిక్. ఇంట్ I ఈక్వల్ టు 0,
ఐ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. చిన్న ట్రిక్ చూడండి ఇక్కడ, ఇఫ్ కండిషన్ లో ఇఫ్ అగైన్ సెకండ్ మ్యాక్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ ఐ. అండ్ ఇప్పుడు నాకేంటి, ఇది మాక్సిమం కనుక్కునే పద్ధతి. ఇప్పుడు ఏం కాకూడదు, అది 85కి ఈక్వల్ కాకూడదు. అంటే ఆల్రెడీ ఏదైతే మాక్సిమం ఉందో ఈ అరేలో అది అవ్వకూడదు. అంటే చూడండి, ఇప్పుడు ఇలా అంటాం కదా, ఐపీఎల్ లో హైయెస్ట్ కప్స్ కొట్టిన, ఓకే, ద పీపుల్ హూ వాచ్ క్రికెట్ అర్థం అవుద్ది. ఆ క్రికెట్ చూడని వాళ్ళు ఐఎమ్ సో సారీ. ఇంకా ఎగ్జాంపుల్ ఏమన్నా చూస్తాను. సో ముంబై ఇండియన్స్ కాకుండా హైయెస్ట్ ఎక్కువ సార్లు ఐపీఎల్ లో కప్పు కొట్టిన టీం ఏది అంటే నాకేమొస్తుంది, ఆల్వేస్లీ సెకండ్ మాక్సిమం టీం. అంతేనా? ప్లీజ్ రెస్పాండ్. సిఎస్కే అని ఆన్సర్ చేయొద్దు అందాం అనుకున్నాను. ఓకే, యూ గాట్ ఆన్సర్. ఓకే, సిఎస్కే అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఓకే ఆర్సీబీ. ఓకే ఓకే నందిష్, గుడ్. సో నార్మల్ గా ఇప్పుడు నాకేంటి ఇక్కడ, ఐ వాంట్ సెకండ్ మాక్సిమం అంటే ఐ హ్యావ్ టు రిమూవ్ ద ఫస్ట్ మ్యాక్స్. కెన్ సమ్వన్ టెల్ మీ ద కండిషన్? ఈ ఇఫ్ కండిషన్ లో సెకండ్ మ్యాక్స్ లెస్ దెన్ ఏ ఆఫ్ ఐ రాసి ఏం రాయాలి? ఇప్పుడు నాకు అక్కడ ఫస్ట్ మాక్సిమం ని ఇంక్లూడ్ చేయకూడదు. కెన్ సమ్మన్ ద పీపుల్ హూ సాల్వ్ దిస్ క్వశ్చన్ ప్లీజ్? We should not include the first maximum value here. Very good Ramya, very good Satish. ఇప్పుడు ఏం అవ్వకూడదు, ఏ ఆఫ్ ఐ అంటే ఈ సెకండ్ మాక్సిమము ఈ కరెంట్ ఏ ఆఫ్ ఐ కన్నా లెస్ దాన్ అయి ఉండాలి. అండ్ సేమ్ టైం అది 85 అయి ఉండకూడదు. అంటే మాక్సిమం వాల్యూ అయి ఉండకూడదు. ఏ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు మ్యాక్స్. నవ్ my condition second max equal to a of I. This is the coding question which they have asked in my first interview. నా బీటెక్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్. అండ్ మోస్ట్ ఎస్టర్డే 3 years ఎక్స్పీరియన్స్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఒక పర్సన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ జావా డెవ్. సెకండ్ మినిమం అడిగారు అనమాట, ఒక అరేలో సెకండ్ మినిమం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ చిన్న ట్రిక్, ఇఫ్ కండిషన్ లో ఈ ఒక్కటి పెడితే మాక్సిమం ఆఫ్ ఎర్ అయ్యేది. లెట్స్ సి సెకండ్ మ్యాక్స్. లెట్స్ చెక్ అవుట్పుట్ వస్తుందా లేదా, కరెక్ట్ అవుట్పుట్. ఇట్ హ్యాస్ టు రిటర్న్ 24. సారీ, 24. డన్. లెట్ మీ చెక్ విత్ అనదర్ వాల్యూ. ఇక్కడ 155 పెడతాను. నవ్ 85 రావాలి. లెట్స్ చెక్ విత్ అదర్ టెస్ట్ కేస్. ద సెకండ్ వాల్యూ ఇస్ 85. ఎవరికైతే తెలియదు అన్నారో ప్రతి ఒక్కరికి క్లియర్ అయ్యింది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, గుడ్. అండ్ నౌ నెక్స్ట్. సరే, ఈ ఎంతమంది సాల్వ్ చేశారు? ద కౌంట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్ అరే, రివర్స్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అరే. ఓకే, ఇది సాల్వ్ చేసేస్తారు. కౌంట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ఒక అరేలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కావాలి నాకు. హౌ మెనీ ఆఫ్ యూ సాల్వ్ దిస్? నో వన్. ఓకే హర్ష, యు ఆర్ గెటింగ్ డిఫరెంట్ అవుట్పుట్స్. ఆన్సర్ చూడలేదా? హర్ష, యూ హ్యావెంట్ సీన్ ద ఆన్సర్. ఓకే, మరి ఎక్కడ మిస్టేక్ చేశారో అర్థమైందా చూసిన తర్వాత? ఓకే,
మీ అప్రోచ్, ఇందులో అప్రోచ్ గురించి ఆలోచించాల్సినంత విషయం లేదు. ఇందులో అప్రోచ్ గురించి ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. సో ఓకే, హౌ మెనీ వాంట్ దిస్ ఫస్ట్? ఓకే, ఆల్వేస్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ క్వశ్చన్ ఎంత మందికి కావాలి? కౌంట్ టైమ్స్ ఇన్ అరే. హౌ మెనీ పీపుల్ వాంట్ దిస్? ప్లీజ్ రెస్పాండ్. ఓకే దిలీప్, లెట్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ ఉండాలి కాబట్టి మన అరేలో. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుందాం. 15, 23, 45, 29, 43. కొంచెం ఈ చాట్లో ఎవరైనా టైప్ చేస్తారా? 15, 23, 45, 29, 43. ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. int a equal to 15, 23, 45, 29, 43. Okay. For int I equal to 0, I less than a dot length I plus plus. So int number equal to a of I. సో ఒక నెంబర్ అనే వేరియబుల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి, ఆ నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో కనిపెట్టాలి. ప్రైమ్ నెంబర్ లాజిక్ రాయడమే. ఇంట్ I equal to 2, I less than or equal to num by 2, I plus plus రాసాను. సో I ఆల్రెడీ వాడేసానని పెడుతుంది. సో J రాసుకున్నాను. J. సో if num మాడ్యూల్ J డబుల్ ఈక్వల్ టు 0 అంటే నాకు రిమైండర్ ఇస్తే ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ, బ్రేక్. ఇక్కడ బులియన్ ఫ్లాగ్ పెట్టుకోవాలి. ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుందాం. ట్రూ అయితే ప్రైమ్ నెంబర్ అని, ఇక్కడ ఫాల్స్ పెట్టుకుందాం ప్రైమ్ నెంబర్ కాదు అని. ఇఫ్ ఫ్లాగ్ అది ట్రూ అయితే కౌంట్ ప్లస్ ప్లస్. ఇనిషియల్లీ మై కౌంట్ ఈక్వల్ టు 0. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇస్ ఎనీవన్ హూ హావెంట్ అండర్స్టూడ్ దిస్? లెట్స్ చెక్ ద కౌంట్. హర్ష, క్లియరా? త్రీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్. ఏముంది ఇక్కడ? ఇక్కడ నమ్మ బదులు ఏఎఫ్ఐ అని పెడతాం. నేను కొంచెం మీనింగ్ఫుల్ గా రాసుకుందాంలే నమ్ అని చెప్పి నమ్లోకి ఏఎఫ్ఐ అని తీసుకున్నా. హర్ష, నవ్ అప్రోచ్ ఇస్ క్లియర్ అండ్ పీపుల్ హూ వాంట్ దిస్. ఓకే, ఓకే, at last I will see Harsha. So the people who asked this code, ప్రతి ఒక్కరికి క్లియరా? ఇది క్లియరా అందరికి? ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం స్పైసీ యాడ్ చేద్దాం ఇందులో. సో ఇది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో దీన్ని నేను మెథడ్ లో రాయొచ్చా అంటే, నేను ఇది ఇక్కడ కట్ చేసి నేను ఒక మెథడ్ రాస్తాను. పబ్లిక్ స్టాటిక్ బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. అది ప్రైమ్ నెంబర్ అయితే ట్రూ రిటర్న్ చేద్ది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేద్ది. ఈజ్ ప్రైమ్ ఇంట్ ఎన్.
ట్యాగ్ ఈక్వల్ టు ట్రూ. ఇది ఎన్ పైన ఎన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎన్. సో కౌంట్ ప్లస్ ప్లస్ ఏమీ లేదు, ఇక్కడ రిటర్న్ ఫ్లాగ్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ మెథడ్? ఎంతమందికి ఇది మెథడ్ అర్థమైంది? మెథడ్స్ అనేది కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వడం కాదండి. సో మీరు యూస్ చేసేటప్పుడు మెథడ్స్ ని యూస్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎక్కడైతే మనకి మెథడ్స్ అవసరం అవుతాయో, సో ఒక రిపీటెడ్ కోడ్ ని ఒక మెథడ్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను? ఇఫ్ ఈజ్ ప్రైమ్. ఏం పంపుతాను ఇక్కడ? ఏ ఆఫ్ ఐ. అది ప్రైమ్ నెంబర్ అయితే ట్రూ వస్తుంది. కుసుమ మెథడ్ క్లాసెస్ విన్నారా? మెథడ్స్ అనే ఒక క్లాస్ చెప్పాను స్పెషల్ గా. ఇక్కడ మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఓహో, మెథడ్ ఎక్కడ కాల్ చేస్తున్నాం అని అడిగారా? నౌ ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్? యా. నౌ సేమ్ అవుట్పుట్ 3. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ యూటిలైజింగ్ ద మెథడ్స్. ఓకే. నౌ so reverse each element, exclude value. How many of you done this exclude value? ఇది ఎంతమంది కంప్లీట్ చేశారు? ఎక్స్క్లూడ్ వాల్యూ ఎంతమందికి కావాలి? ఎక్స్క్లూడ్ వాల్యూ హౌ మెనీ వాంట్ దిస్? నో వన్. ఓకే, సో ఐ విల్ షో యూ. సింపుల్ గా ఇదేమీ లేదండి. ఎక్స్క్లూడ్ వాల్యూ అంటే మన ఇన్పుట్ ని రీడ్ చేస్తాం కదా ఫర్ లూప్ లో. ఇన్ కేస్ అరేని డైనమిక్ గా రీడ్ చేస్తుంటే ఫర్ లూప్ లో రీడ్ చేస్తాం కదా. ఇన్ కేస్ ఇన్పుట్ 22 అయితే 22 కాకపోతే ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఇన్పుట్. ఒకవేళ 22 అయితే ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1. అంటే ఐని మళ్ళీ మైనస్ మైనస్ చేసేస్తున్నా. అంటే అది మళ్ళీ ఇంకోసారి రీడ్ చేద్దాం అదే ప్లేస్ ని. అంతకు మించి ఏం లేదు. ఇది అరేని ప్రింట్ చేయడం అంతే. ఇట్స్ pretty సింపుల్. ఓకే, ఈచ్ నెంబర్ కౌంట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ క్లియర్లీ. హౌ మెనీ ఆఫ్ యూ కంప్లీటెడ్ దిస్ ప్రోగ్రామ్? సో డిఫరెంట్ అప్రోచెస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది స్టెప్ బై స్టెప్. ఓకే, ఎంతమంది కంప్లీట్ చేయారో చాట్ లో కూడా రెస్పాండ్ అవ్వండి. నో రమ్య, స్టాటిక్ అరే తీసుకోవద్దు. అసలు స్టాటిక్ మీద వర్క్ చేయొద్దు. నేనేదో ఇస్తున్నా, మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా ఇన్పుట్ ని రీడ్ చేయండి. జస్ట్ టైం కోసం నేను స్టాటిక్ గా ఇస్తున్నా. ఇక్కడ ప్రోగ్రామ్స్ లో కూడా నేను స్టాటిక్ గా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఫర్ యానిమేషన్ వీడియో. ఇప్పుడు యానిమేషన్ వీడియో లెంత్ వచ్చి ఎంత ఉంది? ఇక్కడే 5 minutes ఉంది. ఇప్పుడు నేను దీన్ని డైనమిక్ గా పెట్టాను అంటే రీడ్ చేస్తున్న ప్రతిసారి చూపించాల్సి వస్తుంది. అది కంప్లీట్లీ అన్నెసరీ ఆపరేషన్ అవుద్ది. ఇది 10 minutes వెళ్ళిపోతుంది అనమాట. నవ్వు యానిమేషన్స్ చాలా బోరింగ్ గా ఉంటాయి. ఎక్స్క్లూడ్ వాల్యూ అంటే ఎరేలో ఉండకూడదు ఆ వాల్యూ. గుడ్ క్వశ్చన్ రమ్య. డోంట్ టేక్ స్టాటిక్. ఈవెన్ మీరు ఎక్కడా కూడా ఇన్పుట్ ని రీడ్ చేయండి. ఎవరైనా ఒకవేళ నాలాగా రాసేస్తుంటే అలా రాయొద్దు. సో రీడ్ చేయండి స్కానర్ క్లాస్ ని యూజ్ చేసి. నౌ సూపర్ అరే కూడా ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ వెరీ క్లియర్లీ. నౌ దిస్ క్వశ్చన్, దిస్ ఈస్ ద టఫెస్ట్ క్వశ్చన్ ఐ హావ్ గివెన్. ఎంతమంది సాల్వ్ చేశారు ఈ క్వశ్చన్ ని మీ ఓన్ గా? ఇన్ కేస్ క్వశ్చన్ అప్డేట్ చేస్తారు మీరు రమ్య, అప్పుడు క్వశ్చన్ ఏమవుద్ది? నాట్ ఎక్స్క్లూడ్ 22, డోంట్ ప్రింట్ 22 అవుద్ది.
అర్థమైందా రమ్య? యు ఆర్ అప్డేటెడ్ ద క్వశ్చన్. ఓకే, కమింగ్ టు దిస్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఇన్ అరే, ఎంతమంది సాల్వ్ చేయగలిగారు ఓన్ గా? ఫాస్ట్, కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. నో వన్. సరే, ఎంతమందికి కావాలి ఇది? హౌ మెనీ వాంట్ దిస్ ప్రోగ్రామ్? ఓకే, సింపుల్ గా ఈ ఈచ్ నెంబర్ కౌంట్ ఏ అప్రోచ్ లో అయితే చేసామో అదే అప్రోచ్ లో ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ లో పర్టికులర్ గా 10 3 టైమ్స్ ఉంది. ఒకసారి ఒక నెంబర్ పేరులో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేయకూడదు పేరులో. సింపుల్ గా చెప్పాలి అంటే దీన్ని డిఫరెంట్ వేస్ లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ గో విత్ వన్ వే. క్లాస్ నెంబర్ ఆఫ్ పేర్స్ మెయిన్ మెథడ్ int a equal to and 20 10 20 10 10 40. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇంకో అరేని తీసుకుందాం. ఇంకో అరే ఎందుకు? అది ఇంక్లూడ్ అయిందా లేదా అంటే దాన్ని కౌంట్ చేసేసానా లేదా. ఇంటిజర్ అరే అయినా తీసుకోండి, ఏ అరే అయినా తీసుకోండి. న్యూ బులియన్. ఈ అరే ఎందుకు తీసుకున్నానో క్లియర్ అందరికి? ఇస్ ఎవ్రీ వన్ క్లియర్ వై ఐ టేకెన్ దిస్ అరే? ఐ వాంట్ ఫాస్ట్ రెస్పాన్సెస్. ఎందుకు అంటే ఆ నెంబర్ ఆల్రెడీ పేరులో కలిసిందా లేదా అని చెప్పడానికి అంతే. సో ఫర్ int I equal to 0, I less than a dot length I ప్లస్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఆ నెంబర్ పేరులో లేకపోతేనే నేను దాన్ని కాల్కులేట్ చేసుకుంటాకి వెళ్తాను. ఇఫ్ ఫ్లాగ్ ఆఫ్ I డబుల్ ఈక్వల్ టు ఫాల్స్, ఇలా అయినా రాయొచ్చు. ఈ కండిషన్ ఇంకో ఎలా రాయొచ్చు? ఇఫ్ నాట్ ఫ్లాగ్, ఇలా కూడా రాయొచ్చు. సారీ, ఫ్లాగ్ ఆఫ్ I. ఇస్ ఎవ్రీవన్ క్లియర్? ఈ రెండు రకాలుగాను రాయొచ్చు, రెండు ఒకటే మీనింగ్. సో అది కాల్కులేట్ చేయకపోతే నేను వెళ్తాను. సో నా ఇంటి కౌంట్ ఏంటి? ఇనీషియల్ గా 1. ఐఎమ్ స్టార్టింగ్ ఫర్ దిస్ నెంబర్. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ నెంబర్ ని స్టార్ట్ చేయాలి. ఇంటి j ఈక్వల్ టు I ప్లస్ 1. లాస్ట్ ఒక్కో నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందో సేమ్ లాజిక్ అనమాట ఇది. j లెస్ దాన్ a డాట్ లెంత్ j ప్లస్ ప్లస్. సో ఇఫ్ a ఆఫ్ I డబుల్ ఈక్వల్ టు a ఆఫ్ j అయితే కౌంట్ ప్లస్ ప్లస్. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ పేర్స్ ఇనీషియల్ గా 0, పేర్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఈ ఫర్ లూప్ అయిపోయేసరికి నాకు కౌంట్ బయటకు వచ్చేది. ఇప్పుడు నేను ఏం చేయాలి? పేర్స్ ప్లస్ ఈక్వల్ టు కౌంట్ బై 2. సింపుల్. 5 ఉన్నాయి అనుకోండి, అందులో 2 పేర్స్, ఎన్ని పేర్స్ ఉన్నట్టు? 2 పేర్స్ ఉన్నట్టు. 5/2 ఎంత వస్తుంది? 2. 3 ఉన్నాయి అనుకోండి, 1 పేరే ఉన్నట్టు. 3/2 ఎంత వస్తుంది? వాట్ ఈస్ 3/2?
1. సో ఒకవేళ 7 ఉన్నాయనుకోండి, నాకు ఎన్ని పేర్స్ వస్తాయి? 7/2 3. 10 ఉన్నాయనుకోండి, ఎన్ని పేర్స్ వస్తాయి? 5. ఇక్కడ నాకు కౌంట్ బై 2 అదే వస్తుందా? వచ్చిన పేర్స్ ని పాత పేర్స్ తో ఎడిషన్ చేస్తున్నాను అంతే. సో ఫర్ లూప్ బయటకు వచ్చి దస్ మచ్ సింపుల్. నేను అందుకే ఒకటి హోంవర్క్ ఇచ్చే, నేను ఈ సిలబస్ డిజైన్ చేసిన త్రూ అవుట్ ది సిలబస్ మీకు నేను హోంవర్క్ ఒక క్వశ్చన్ ఇచ్చాను అంటే సేమ్ అప్రోచ్ ఆ ముందు ఏదో క్వశ్చన్ లో వాడింది. పేర్స్ మీకు ఆ అప్రోచ్ ని వాడే విధానం తెలియాలని ఇలా డిజైన్ చేశాను అనమాట సిలబస్ ని. ఇంతకు ముందు క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. సరే, ఇప్పుడు పేరు మ్యాచ్ అయిపోయింది, కౌంట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ మార్చాలి కదా. ఏంటి? ఫ్లాగ్ ఆఫ్ డే అయ్యా, ఇక్కడ జే పెట్టాలా ఐ పెట్టాలా? గుడ్, గుడ్ హర్ష, నైస్. ఇక్కడ ఫ్లాగ్ ని జే పెట్టాలా ఐ పెట్టాలా? మరి అది పేరులో కాలిక్యులేట్ అయిపోయింది. ఆ నెంబర్ ని మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి పేరు చేయకూడదు. సో ఐ విల్ షో యూ. ముందు ఎర్రర్ ఎక్కడ వస్తుందో చెప్తాను. ఇప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు 3 పేర్స్ వచ్చినాయి. యాక్చువల్గా నాకు ఎన్ని పేర్స్ రావాలి? ఇది 2 పేర్సే రావాలి, బట్ 3 వచ్చింది. అంటే ఈ టెన్ పేరు అయిపోయింది, మళ్ళీ ఈ టెన్ కూడా పేరు అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను రాసిన అవుట్పుట్ లో ఎంతమందికి అవుట్పుట్ 3 ఎందుకు వచ్చింది అని ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. ఓకే, గుడ్, గుడ్ హర్ష. సో ఫ్లాగ్ ఇక్కడ ఐ పెట్టాలా జే పెట్టాలా? మరి ఎవ్రీవన్, సరే ఎందుకు వచ్చిందో తెలిసినప్పుడు ఏం పెట్టాలో కూడా తెలియాలి కదా. గుడ్ హర్ష, గుడ్ సాయ్. ఇట్ ఈస్ జే. జే ఈక్వల్ టు ఫాల్స్ అంటే చెప్పాం, డోంట్ కాల్కులేట్ దట్ ఇన్ ద పేర్. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఓ సారీ, ట్రూ, which means it already calculated. So the our output is 2. 2 pairs are there. Now it's clear. So it's already 9 అయిపోతుంది. ఓకే, టుమారో స్ట్రింగ్స్ కంప్లీట్లీ థియరీ క్లాసే ఆల్మోస్ట్. అన్ని స్ట్రింగ్స్ నిన్నే చెప్పేశాను కదా. హోంవర్క్ ఓన్లీ 2 ఇచ్చినట్టున్నాను, స్పెషల్ స్ట్రింగే ఇచ్చినట్టున్నాను మోస్ట్లీ, మిగిలినన్ని కవర్ చేసినాయే. ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అండ్ స్పెషల్ స్ట్రింగ్ ఈ రెండే హోంవర్క్ ఇచ్చాను, మిగిలినన్ని క్లాస్లోనే చెప్పాను. ఓకే, స్ట్రింగ్స్ డిస్కషన్ అండ్ స్ట్రింగ్స్ క్లాసు విల్ హ్యావ్ టుమారో. నౌ ఈ క్లాస్ అందరికీ క్లియర్ అయిందా? ఓకే, సాటిస్ఫైడ్ ద పీపుల్ హూ స్టిల్ చాలా మంది మిడిల్లోనే డ్రాప్ అయ్యారు. సో చివరి వరకు ఉన్న వాళ్ళు సాటిస్ఫైడా? సో ఆల్ క్వశ్చన్స్ ఓకే. ఓకే, గుడ్. ఓకే హర్ష, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్, విల్ సి. ఎవరికైనా మీరు ఈ క్వశ్చన్ నేను ఈ అప్రోచ్ లో సాల్వ్ చేద్దాం అనుకున్నాను బట్ రాలేదు, నా అప్రోచ్ లో రాంగ్ ఏముంది అనుకున్న వాళ్ళు మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు. జస్ట్ ఈ క్లాస్ ముందే అప్డేట్ చేశాను సతీష్, సారీ మర్చిపోయాను. ఇప్పుడు మీకు స్ట్రింగ్స్ అవైలబుల్ గా ఉంది రికార్డింగ్. ఓకే, ఓకే ఇప్పుడు ట్రై చేయండి హర్ష. ఓకే, ఫుల్ స్క్రీన్ అది ఎందుకో సెటప్ అవ్వట్లేదు, మాకు లోకల్ గా పనిచేస్తుంది సార్. ఈ ఈ వీక్ ఆఫ్ ఎలా అయినా సరే హై ప్రియారిటీగా తీసుకుని కంప్లీట్ చేస్తాం. ది సాటర్డే సండే కంప్లీట్ గా దాని మీదే చూస్తాం. ఓకే హర్ష, నౌ
స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్. యా ఓకే షేర్. కనిపిస్తుందా సార్? యా ఓకే ఇక్కడ దాకా అవుట్పుట్ అరే ప్రింట్ చేసాను సార్. ఇక్కడ నుంచి లాజిక్ రాసాను. ఓకే జే ఈక్వల్ టు 0 ఏ బై అక్కడ ఈక్వల్ టు పెట్టలేదు చూడండి. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే డన్. జే ప్లస్ ప్లస్ ఏ మాడ్యూల్ జే డబుల్ ఈక్వల్ టు 0 ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే ఆ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ ఎక్కడ పెట్టాలి? అసలు ఫ్లాగ్ ని ఎక్కడ డిక్లేర్ చేయాలి? ఒకసారి ట్రూ అయిన తర్వాత అది ప్రతిదీ ట్రూవే అవుతుంది. అది అసలు ఫాల్స్ అయి ఉండాలి కదా. 26 లైన్ దగ్గర డిక్లేర్ చేయాలి ఆ ఫ్లాగ్. ఓకే, నేను ఇక్కడ రాసుకున్నాను సార్. అదే తప్పు ఇక్కడ. ఓకే ఎందుకంటే ప్రతి నెంబర్ కి కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కసారి ట్రూ అయిన తర్వాత ఇంక ప్రతి నెంబర్ కి అది ట్రూ ఉండిపోతుంది. ఓకే ఎస్ ఇది మోస్ట్ కామన్ మిస్టేకే లూప్స్ యూస్ చేసినప్పుడు. 26 లైన్ దగ్గర పెట్టాలి బులియన్ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని. ముందు కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ క్లిక్ చేయి. ఓకే సో షార్ట్ కట్ చెప్పాను కదా. సో కోడ్ చూడడానికి అందంగా కనిపించినప్పుడే అర్థమవుద్ది మిస్టేక్ ఎక్కడ ఉందో. కోడ్ సరిగ్గా అందంగా లేదు అంటే మాత్రం మిస్టేక్ అర్థం కాదు. ఓకే ఓకే నౌ ఇట్స్ క్లియర్. ఓకే. యా అది కామన్ మిస్టేక్. ఇంకేమన్నా ఉన్నాయా? ఇది సూపర్ ఎరే, ఇది ప్రోగ్రామ్ రాశాను సార్, కానీ ఇదేదో ప్రింట్ అవుతుంది సార్. నేను అసలు ఇది రాయలేదు ఇందులో. ఏది? సూపర్ ఎరేకి ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తుంటే వేరే ప్రోగ్రామ్ ఏదో సైజ్ అడుగుతుంది. నేను అసలు ఇందులో సైజ్ అడగలేదు సార్. ఒకసారి ఏమవుద్ది అంటే ఇంతకు ముందు రన్ చేసిన ప్రోగ్రామ్ రన్ అవుద్ది. ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్ క్లిక్ చేయి. ఎందుకు అవుతుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిన్ లో స్ట్రింగ్ ఆల్స్ రాయలేదు. అందుకే అక్కడ జావా ప్రోగ్రామ్ అవునో కాదో దానికి తెలియట్లా. అర్థమైందా? దానికి మెయిన్ మెథడ్ ఫైండ్ అవుట్ అవ్వలేదు. అందుకే ఏమవుతుందంటే ముందు రన్ చేసిన ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఇక్కడ. ఓకే అంతే సార్, ఇది ఒకటే. ఇక్కడ కూడా రాయలేదా ఎక్స్ప్లోడ్ లో? రాసాను ఇది ఎందుకో. సాయి గణేష్, సో నార్మల్ గా సెకండ్ మ్యాథ్స్ చేయొచ్చు, సార్టింగ్ చేసి అది చేయొచ్చు. బట్ ఏంటి అంటే సార్టింగ్ ఈజ్ కొంచెం హై, ఎక్కువ టైం తీసుకుంటది. సో ఇంటర్వ్యూ మీ లాజికల్ థింకింగ్ టెస్ట్ చేయాలనుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత నా డౌట్. యా ఓకే హర్ష, దెన్ యూ కెన్ స్టాప్ యువర్ స్క్రీన్. సాయి మీది క్లియర్ కదా? యా ఓకే థ్యాంక్ యూ. ఓకే, is there anyone who want to share their screen and want to ask their questions? No one? Okay, I'm stopping recording. సతీష్ రెడ్డి, మేబీ మీ వైఫై లో ఏమైనా సెక్యూరిటీ ఉందేమో. ఫర్ ఎవ్రీవన్ ఇట్